అసలు ఏం జరిగింది? ఏంటి? మీరు మోసపోయానని చెప్పేసి ఎప్పుడు తెలుసుకున్నారు? అక్కడ ఆఫీస్ లాక్ ఉంది. హ్మ్. స్వీపర్ అంటున్నారు, "సార్ నిన్నొచ్చి చాలా మంది లొల్లి చేసెళ్లారిక్కడ. గొడవ గొడవ అయింది" అని చెప్పేసంటే కొంచెం డౌటొచ్చి నాకు మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయి అర్థం కాలేదు. అమౌంట్ స్టార్టింగ్ ప్రాసెస్‌లో మాత్రమే ఆమె మిమ్మల్ని కలిసింది. ఆ! తర్వాత ఇంక డైరెక్ట్ తర్వాత కలవలేదెప్పుడు. కలుద్దామంటే గూడా నేనొస్తున్నాను మేడం ఆగండి. ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి మేడం అన్నా గూడా ఆగలేదు. హాఫ్ అన్ అవర్ ఆగితే లేట్ ఆమెకి అయితుంది డిలే ఎళ్ళిపోతున్నా. అయిపోతదంట ఫ్లైట్ అని ఎళ్ళిపోయారు. హాఫ్ అన్ చిన్న పాప ఉన్నా గూడా ఓకే అని అన్నాను దానికి. అసలు నాకిష్టం లేదు తనెళ్ళటం ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా గూడా తనకి ఇమ్మీడియేట్‌గా మేము మనీ కట్టేసాం. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరు ఎవరికి సపోర్ట్ చేయరుగా మ్యామ్. మేమిద్దరం చేసుకున్నాం కాబట్టి ఎవరైనా మా ఫ్యామిలీ అయినా తన ఫ్యామిలీ అయినా. చేసుకోరు. సావైన బతుకైనా మీరే చేసుకోవాలి గానీ మేమైతే మీకు సపోర్ట్ చేయమంటారు. ఫస్ట్ ఇదంతా మాత్రము డబ్బులు కట్టిన తర్వాతనే ఆ! డబ్బులు కట్టిన జరిగేది. ఆ! జరిగేది. ఓకే. ఆమె 3,00,000 ఏమన్నదంటే, "ఈ కట్టింది. డబ్బులు మీరిచ్చే డబ్బులు మాకు గూడా గాదు. మేము అవతల మీరెళ్ళే కంట్రీకి మేమిస్తాము మనీ. 15 మంత్స్ బేబీ ఉంది గాబట్టి, నేను ఇప్పటి నుంచి స్టార్ట్ జేస్తే ఏదన్నా ఎర్నింగ్స్ పాప కోసమన్నా మిగులుతాయి. వైఫ్ కోసమన్నా నేను నమ్ముకొనొచ్చాను గదా! ఇంతగానం ఘోరంగా అసలు అనుకోలేదు. 3,00,000 కళ్ళ ముందరికెళ్ళి అన్నీ తీసుకొని ఎళ్ళినా అమౌంట్ అంతా ఎళ్ళిపోయింది. ఇక్కడ మేడం దాకొచ్చినాం. డెఫినెట్‌గా లేకపోతే చేస్తాము. మాకొక్కటే దిక్కు అనుకున్నాం మేము నిన్ననే. మాకు చావు తప్ప ఇంకేం దిక్కు లేదు. అండ్ అలా మాట్లాడతారు. ఇప్పుడు 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 మీరు మోసపోయారు కరెక్టే. అంటే మోసపోయిన మీరు ఇట్లాగా పిచ్చి పనులు చేయాలి, మోసం చేసినోడు హ్యాపీగా బతకాలి. అంటే ఇంట్లో చెప్పలేము తనకి. ఇప్పటి వరకు గూడా ఇంట్లో ఎవరికీ తెలీదు. ఎందుకు తెలీదు అంటే, సర్లే ఎందుకు తిడతారు అమౌంట్ కట్టాము అని జెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్ ఓకే. ఇప్పుడు చిన్న పాప ఉంది అని అంటున్నారు. ఆ పాప గురించి డెఫినిట్‌గా ఆలోచించాలి. మీరు పాప గురించే ముందుకెళ్దామని అనుకున్నారు. ఇప్పుడు పాప గురించే ఫైట్ చేద్దాం కలిసి. ఇప్పుడు ఈ అదే మనీ మేడం. వల్ల చాలా కష్టమైతుంది నాకు. మాకు నెలకి ఏమన్నా తనకేమన్నా కట్టుకోవాలన్నా గూడా, మేము ఇద్దరం కష్టపడ్డా గూడా కట్టలేకపోతున్నాం. ఈ అప్పులో అప్పు, వడ్డీలు అన్నీ యేసుకుంటూ పోతుంటే మాకు ఒక్కొక్కసారి ఏంది జీవితం అనిపిస్తుంది. డెఫినిట్‌గా మీరు ఏ నమ్మకంతో మా దగ్గరకొచ్చారో మేము డెఫినిట్‌గా మీకు సపోర్ట్ చేస్తాము. బట్ మళ్ళీ చెప్తున్నానండి మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలైతే అస్సలు చేయొద్దు ప్లీజ్ అని చిన్న చెప్పారు పాప మీకు. భవిష్యత్తేమో గానీ, మా భవిష్యత్తు జూస్తే తన భవిష్యత్తు బాగుండాలని మేము అడిగేస్తే, మమ్మల్నయితే నిలువున ముంచేసిర్రు.